జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరు ఇందాక మాట్లాడారు, మన అన్న కూడా చెప్పారు ఏంటి 2014 ప్రచారం చేశాడు. ప్రచారం ఎట్లా చేశాడు సార్? ప్రచారం చేయలే, ప్రచారం చేసేటట్టు చేశారు. రైట్ సార్ ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ అంటే బయట ఇవ్వలేదంట. రైట్ అందరూ చెప్పారంట బయట ఇవ్వలేదు, బయట ఇవ్వలేదంట. బయట ఇవ్వకపోతే ఈ పచ్చ సైన్యం మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అమ్మడపడ్డారు. ఇప్పుడు అదేగా జరుగుతుంది. నువ్వు ఎట్లా బయట ఇవ్వవు, నువ్వు ఎట్లా, అరే ఆయన ఇష్టం, ఆయన బయట ఇస్తాడు సార్. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి గుర్తున్నాడా? హరికృష్ణ గారు. హరికృష్ణ గారు నిజంగా కళ్ళల్లో మొత్తం ఆయన ఎడవలేదు, వేరే విషయం, కళ్ళలో తడి పెట్టుకుని ఆయన ఇదే టీడీపీ ఈ కార్యకర్తల గురించి మాట్లాడిండు. కరెక్ట్ కరెక్ట్, చాలా అద్భుతమైన పాయింట్ తీశారు. ఆయన కూడా అట్లే ట్రోల్ చేస్తారు, వైఎస్ఆర్సీపీతో కలుస్తున్నారని, వెళ్ళిపోతున్నారని. సార్ హరికృష్ణ గారికి అన్ని పార్టీలలో ఆయనకు మంచి పేరు. అవును, సిపిఐ సిపిఎం లో కూడా ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. అలాంటి ఆయన ట్రోల్ చేశారు. ట్రోల్ ఎంత దారుణంగా చేశారంటే ఆయన ఎంత స్ట్రెస్ తీసుకున్నాడంటే ఆ రోజు ఆ వీడియో నా సిమ్ కార్డ్ ఇచ్చేస్తా తీసుకెళ్ళండి అని చెప్పేసి అంత మంచి ఛాలెంజ్ చేసిండు ఆయన. ఆయనని ఆయన కొడుకుల్ని టార్గెట్, ఇద్దరు కొడుకులు సార్, ఒక కొడుకు కాదు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, కళ్యాణ్ రామ్ కూడా టార్గెట్ చేసి వీళ్ళ సినిమాలు వస్తున్నాయి అనగానే వీళ్ళందరూ లేస్తారు ఒకేసారి. అవును, దేనికి లేస్తారబ్బా? మంచిగా ఉంటే సినిమా చూస్తారు, లేకపోతే చూడరు. దానికి నువ్వు చెప్పుడేంది? ఈ సోషల్ మీడియాలలో సినిమా చూడము, అది చూడము, ఇద్దరు పోస్టులు పెట్టుకుంటే అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏం కాదు సార్. చూడండి రేపు పొద్దున ఇదే పుష్ప సినిమా ఇందాక అన్న చెప్పినట్టు 1000 కోట్లు చేస్తుంది.